సామా 6 టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మెదక్ సంబంధించిన వ్యక్తి అన్న హరీష్ రావు, మల్లన్న సాగర్ లో, కొండపోచమ్మ సాగర్ లో భూములు కోల్పోయినటువంటి వారికి ఇల్లు కట్టించి ప్యాకేజ్ చూపించి ఆరెంజ్ కాలనీలో మంచి ఇల్లు సదుపాయాలు చేసి మరి దేశంలోనే నంబర్ 1 కాలనీగా చేసినటువంటి ఘనత వెంకట్రామరెడ్డిది అన్న హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మల్లన్న సాగర్ ఇటు కొండపోచమ్మ సాగర్ ద్వారా సాగునీరు తాగునీరు అందించినటువంటి ఘనత వెంకట్రామరెడ్డి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ ఏఎఫ్డి చైర్మన్ ఒంటేలి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్, జెడ్పీటీసీ వంక మల్లేశం తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులెత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినంటే నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకీ రాముల లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చాము. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలు అయినాయంటే అది కేసీఆర్ వల్ల జరిగింది. నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. 40 ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని, సిద్దిపేట జిల్లా కావాలని, సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇవాళ 3 జిల్లాలు చేసింది కేసీఆర్. 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్. ఈ కరువు జిల్లాకు త్రాగునీరు ఇచ్చింది, సాగునీరు ఇచ్చింది కేసీఆర్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్. 2 యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి కేసీఆర్. మెదక్లోని గణపురం ఆనకట్టను ఆధునీకరించింది కేసీఆర్. మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యాం కూడా కట్టకపోతే నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్దీ, మంజీరాల మీద 10ల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్. ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా, మెదక్కు రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత. ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బురద జల్లి అయితే కావచ్చు, లేదంటే నువ్వు కళ్ళన్న పెద్దగా చేసుకొని చూడు, లేదంటే నువ్వు రా, నేను చూపిస్తాను ఏం జరిగిందో. ప్రజల్ని అడుగుదాం. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు. అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు. జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటున్నావు. అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టింది. కానీ కేసీఆర్ గోదావరి జలాలను, కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. ఆ రైతుల డిమాండ్ను ఇలా కేసీఆర్ కాకపోతే నీ ఐఎస్ చేసిందా? ఎవరు చేసిండు? సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు.
ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. మాటి మాటికి నన్ను పట్టుకొని ఏదో దూలమూల పెరిగిన అంటున్నావు. మరి నాకు కూడా అనరాదా? కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడానికి ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడు లేదని అనాలంటే నాకు అనరాదా? కాకపోతే మాకు విజ్ఞత ఉంది, అది పద్ధతి కాదేమో, సంస్కారం కాదేమో. నిజంగా ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడాలి, విషయాల మీద మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి మేమేమో సంయమనం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు 10 సార్లు తిట్టున్నాను. మరి మాకేమైతే 10 సార్లు నువ్వు తింటే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా. తిట్టలేక కాదు కదా, రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాం. సీఎం పదవిలో ఉండి స్థాయికి తగిన మాటలు మాట్లాడకూడదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీ లాగుతా, అది కూడా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? నీ స్థాయికి తగిన మాటనా? ఆ ప్రజలకు కావాల్సింది అదా? ఇలా మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. కానీ నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైందని చెప్పి ఉల్టా మాట్లాడుతున్నావు. దబాయి ఎక్కడికెట్లా దొంగతనం చేసిన దొంగనే దొంగ అని బిగ్గరగా వచ్చిందట. నువ్వు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై అదానితో అలాయి బలాయి చేసుకొని బడే బాయ్ రాహుల్ గాంధీనేమో బాయి అంటావు, మన మోడీ గారినేమో బడే బాయ్ అంటావు. అర్థమవుతలేదా? నీకు రాహుల్ గాంధీ బాయ్ అయిపోయిండు, మోడీ గారు బడే బాయ్ అయిపోయిండు. రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, నువ్వేమో అదాని ముద్దొస్తుందంటావు. అర్థమైతలేదా? ఇప్పుడు ఎవరితో దోస్తానని చేస్తున్నారు? వాస్తవాలు మాట్లాడు. అసెంబ్లీ ఎన్నికల ముందంటే రేవంత్ రెడ్డి పిట్టల దొరవలో మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మింది. కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు, ఏదని బాండ్ పేపర్లు వంచి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతాం. కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేము. రేవంత్ రెడ్డి గారి మోసాలు ఈ 4.5 నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్ట కథలు చెప్పినా, దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇవాళ ఉల్టా మా మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు నేను. కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి, ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. మీ రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు. నువ్వేమో వాళ్ళకి కండువాలు కప్పుతా ఉంటావు. అంటే అయితే మేనిఫెస్టోనన్నా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనైనా తప్పు కావాలి, లేదంటే నువ్వన్నా తప్పు కావాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా? ఏది మీ పాలసీ? ఏది? కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా? అంటే నీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు. ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము, కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కప్పుతున్నావు. అంటే ఏంటన్నట్టు? మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు. మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలన్నావు, నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్ వాళ్ళని తోలుకొని. సో నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఈజ్ ఫార్స్.
మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్యపెడుతున్నామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నట్టు. రైతు రుణమాఫీ మీద నువ్వు ఎన్ని తేదీలు చెప్పినావు? ఆ రోజు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పినావు. బాండ్ పేపర్లో 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పినావు. ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15వ తారీఖు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నయా నాటకాలు ఆడుతూ ఉన్నావు. మరి చేసేది ఉంటే నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఏమడ్డం వచ్చింది నీకు? ఎన్నికల కోడ్ లేదు కదా, 100 రోజుల్లో ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నావు? అంటే రైతులంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే విషయం నీకు అర్థమైంది. నువ్వు రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, వడ్లకు మొక్కలకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ,